దేవునికి స్తోత్రములు. ఈరోజున దేవుడు మనలను బలపరిచే వాక్యము కీర్తన 40వ కీర్తన మొదటి వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. మరోసారి ఈ మాటను మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టేటప్పుడు సహనముతో ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం అనేది ఏదో అలా ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు. దేవుని దగ్గర నుంచి జవాబు పొందేంత వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. అలాగే దావీదు యొక్క ప్రార్థన మనం చూసినప్పుడు సహనంతో ప్రార్థన చేశాడు. నీ యొక్క చుట్టూ కొన్ని సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడు, నీ చుట్టూ కూడా కొన్ని నేను ఎన్నో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వెంతో సహనంతో ప్రార్థించాలి. ఏమంటున్నాడు? నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? సహనంతో ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. దేవుని దగ్గర నుంచి జవాబు పొందేంత వరకు కూడా విశ్వాసముతో కనిపెట్టుకొని ప్రార్థించాలి. ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. ప్రభు అన్నాడు, నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా అన్నాడు. దేవునికి మొరపెడితే దేవుడు మనకు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. నాశనకరమైన గుంటలోండి, జిగటగల దొంగ ఊబిలోండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నాశనకరమైన గుంట, ఆ గుంటలో పడిపోతే నాశనం అయిపోతారు. అలాగే జిగటగల ఊబి ఉందనుకుంటే ఆ ఊబిలో లెగుద్దామంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే పాపము కూడా మనుషుల జీవితాన్ని రోజు రోజుకి నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేసే కొద్దిగా లోపల తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి లోకంలోంచి పాపం నుంచి బయటికి రావాలంటే దేవుడే నిన్ను పైకి తీసుకురావాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో నన్ను పైకి లేవనెత్తి నా అడుగులను స్థిరపరిచాడు. బండ మీద నిలిపి నా పాదములను స్థిరపరిచాడు. పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచినాడు. బండ అంటే ఎవరు? క్రీస్తు. యేసు క్రీస్తులోనే బండని క్రీస్తు మీద నీ పాదాలు స్థిరపరచబడాలి. లేకపోతే అవి జారిపోయి మళ్ళా వెళ్ళిపోతాం. చాలామంది అందుకని ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలింటా అన్నాడు. ఇల్లు కట్టబడాలంటే, అది స్ట్రాంగ్గా ఉండాలంటే, బండ మీద కట్టిన ఇల్లు చాలా తుఫాన్లు అలాగే వరదలు అనేకమైన వస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఇల్లు కొట్టుకుపోతూ ఉంటాయి, వరద వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి. ఇసుక మీద కట్టిన మా ఇల్లు త్వరగా కూలిపోతూ ఉంటాయి. నదుల పక్కన ఇసుక మీద కడుతూ ఉంటారు, అది కొట్టుకుపోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ కొండ మీద, బండ మీద, రాతి మీద కట్టబడింది వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏమాత్రం కూడా దానికి చలనం ఉండదు. అలాగే నీ విశ్వాస జీవితంలో కూడా లోతుగా పశ్చాత్తాపడి నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడి లోతుగా నీ హృదయాన్ని సరిచేసుకున్నప్పుడు, యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, నీ యేసు రక్తంతో నువ్వు కడగబడినప్పుడు క్రీస్తు అనే బండ మీద నీ జీవితం కట్టబడుతుంది. ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడతావో, ఈ లోకంలో అనేకమైన శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, అనేకమైనటువంటి నిన్ను ఆకర్షించే లోకం అంతా కూడా నీ మీదకి వచ్చినా ఏమాత్రం కూడా నువ్వు కదిలించబడు. ఎందుకంటే అది నీ మీదకి వచ్చినట్టు కూడా తెలియదు. ఎందుకంటే దేవుని యొక్క క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావు కాబట్టి అది నిన్ను కదిలించలేదు. కాబట్టి పైపైన పునాది వేసుకుందాం అనుకోండి, పైపైన భక్తి, పైపైనటువంటి ప్రార్థన జీవితం ఉంటే మళ్ళా జారిపోయే అవకాశాలు ఉన్నాయి, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, మరలా జీవితం పాడైపోతాడు. కాబట్టి ఎవరైతే లోతైనటువంటి భక్తిలో వారి జీవితాలను కట్టుకుంటారో, ఎవరైతే లోతుగా తమ హృదయాలను పశ్చాత్తాపడి తమ పాపం విషయమే, తమ అవిధేయతల విషయమే దేవుని దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకొని సరిచేసుకొని క్రీస్తు దగ్గర తమ జీవితాలను సరిచేసుకుంటారో వారు స్థిరంగా ఉంటారు. క్రీస్తు అనే బండ మీద ఉంటారు. ఎందుకని వారు స్థిరమైనటువంటి వారు. ఈ మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద కట్టిన బుద్ధిమంతుడిగా ఉంటాడన్నాడు. కాబట్టి మరి దావీదు సహనంతో ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు కూడా సహనంతో ప్రార్థన చేయి. ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ప్రభువు నీకు విడుదల కలిగి చేస్తాడు. పాపాన్ని శాపాన్ని విడిపించి
నీకు విడుదలను, సమాధానం, సంతోషానికి అనుగ్రహించి ఈ లోకంలో ప్రభు కొరకు బలమైన సాక్షిగా నువ్వు జీవిస్తావు. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుని నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దావీదు యొక్క జీవితంలో నీ సన్నిధిలో మరి సహనంతో కనిపెట్టుకున్నా అన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి ఆ యొక్క నా యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవికి నా మొరాలకించాడు అంటున్నాడు. కాబట్టి మొరలాలకించే దేవుడివి, విడుదలిచ్చే దేవుడివి, సమాధానం ఇచ్చే దేవుడివి, జీవాన్ని ఇచ్చే దేవుడివి. ఈ రోజున ఏ కష్టంలో, ఏ సమస్యల్లో, ఏ శోధనలో ఉన్నారో సహనంతో ప్రార్థించే వారిగా సహాయం చేయ. ప్రార్థన పరిస్థితులు మార్చుదాం సెలవిచ్చున్నాం. ప్రార్థన జీవితాన్ని స్థిరపరుస్తుంది. ప్రార్థన జీవితం మమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. ప్రభువునైనా నీ బిడ్డల జీవితాల్లో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఒక నూతనత్వం దయచేసి క్రీస్తు అనే బండ మీద తమ జీవితాలు కట్టుకునేవారుగా, ఈ మహిమ కొరకు వారు జీవించేవారుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.